అందరూ తిరుగుబాటు చేసిన జనాంగముగా సున్నతి పొందినప్పటికీ కూడా వారు నీ చేయబడినటువంటి ఎన్నిక చేయబడినటువంటి మనుషులైనప్పటికీ కూడా నీ వాగ్దాన భూమిలో అడుగు పెట్టక ఫెయిల్ అయిపోయారు. అలాగే వారు నడిపిస్తూ ఉన్న దైవజనుడుగా ఒక చిన్న ఆవేశంలో వచ్చిన చిన్న లోపాల వల్ల వారు అడుగు పెట్టలేదు, వారు చూడలేదు. కానీ నీకైతే చూపిస్తాను, కానీ అడుగు పెట్టవని అయ్యా అక్కడితో ఆ తరము ఆ పరిస్థితులు ఆగినప్పటికీ మిగతా జనరేషన్ కొరకు, మిగతా వ్యక్తుల కొరకు, రాబోతున్న తరాల కొరకు యెహోషువ నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, ధైర్యవంతుడిగా అయ్యా ఉన్నాడని ఎన్నిక చేసుకున్నది మొదలుకొని ఎన్ని విషయాలు ప్రభువా, ఎన్ని రాజులను జయించుకుంటూ, ఎన్ని సత్యాలను బయలుపరుచుకుంటూ యవన సేవకుల్లో నుంచి ఒక విశ్వాసి, ఒక సంఘం, ఒక వ్యక్తిగత జీవితము, ఒక కుటుంబ జీవితము, ఒక సంఘము ఎలా ఉండాలో, ఒక వ్యక్తి విశ్వాసములు ఎలా జీవించాలో, లేకపోతే ఆకానులాగా అయ్యా మేము అలా బయటపడతాము, లేక ఫెయిల్ అయిపోతాము, ఓడిపోతాము. జయించాలనుకున్నా లోపము జరిగింది, ఆ లోపం వలన అవమానం వచ్చి చిన్న హాయి మీద ఓడిపోవడము ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో మీరే ఆకాను సరి చేసుకున్న దాకా, ఆ పరిస్థితులు సరి చేసుకున్న దాకా మీరు ఆపారు. ఆ టైములో ఆ పశ్చాత్తాపము ఆ సరిచేయబడినాక మీరు ఇచ్చిన విజయాలను బట్టి నీకు వందనాలు. అన్ని విషయాలు ఇంత చక్కగా విడమరిచి చెప్తున్నప్పుడు ఈ సంఘములో కూడా, ఏ సంఘములోనైనా అది అర్థం కాక ఆయా నిద్రమత్తులై నిర్లక్ష్యంగా ఉండి ప్రభువా ఒకరిద్దరు ఎవరైనా ఉంటే వారిని ప్రభు ఆత్మలో ఇంత చక్కటి వాక్యములో వారందరూ కూడా బలపరచబడును గాక. ఎంతమంది అయితే ప్రభువా నీ సన్నిధిలో ఆనందించి ఈ జీవాహారం, ఈ నాయన హెచ్చరికలను, నా ఆత్మీయ పాఠాలను నేర్చుకుని ఆయా జరిగిన ఆయా చరిత్రలోని సంగతులలో నుండి ఇప్పుడున్న కాలానికి నీ దాసుల్లో నుంచి మాట్లాడినందుకు వందనాలు. మాట్లాడింది నీవు ప్రభువా. అయా స్వరము నీ కుమారుడైనా, అయా భావము నీది, బాధ నీది, హెచ్చరిక నీది. అయ్యా మా కొరకు ఎంత ప్రేమ తండ్రి. ఎన్ని విషయాలు, ఇన్ని అధ్యాయాలు అయ్యా విడమర్చి చెప్పడానికి నీ కుమారుడికి మీరు ఇచ్చిన శక్తిని బట్టి నీకు వందనాలు.